హలో అండి, ఇవాళ మాది దొండకాయ ఫ్రై అండి. 2 ఉల్లిపాయలు 1 కేజీ దాకా దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయలన్నీ కోసుకుందాం, రౌండ్గా కోసుకుందామండి. ఎలాగైనా కోసుకోవచ్చు, నేనైతే ఇలా రౌండ్గా కోసుకుంటున్నాను. దొండకాయలు మంచి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. కర్రీ కూడా ఫంక్షన్లో చేసేలాగా కూడా వచ్చండి. ఫంక్షన్లో లాగా కూడా ఒకసారి వీడియో చేసి పెడతా. ఇప్పుడేమో కర్రీకి చేస్తున్నానండి. చూసారండి, దొండకాయలన్నీ కోసుకున్నాను కదా. దొండకాయల్లో ఉల్లిపాయలు కూడా కోసుకున్నానండి. ఇప్పుడు కూర చేసేసుకుందాం. కళాయి పెట్టేసుకున్నా కదండి. ఇప్పుడు నూనె పోసుకుందాం. కొంచెం నూనె వేడైంది కదండి, తాలింపులు వేసుకుందాం. తాలింపులు వేసాం కదా, ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు దొండకాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయ కర్రీకి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే కొంచెం బాగా వేగాలి కదా. దొండకాయలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారండి, దొండకాయలు వేసేసాం కదా. వేసేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసేస్తే కొంచెం మగ్గుతాయి, అందుకని కొంచెం పసుపు వేసుకున్నాం. బాగా ఫ్రై అయ్యాక కానీ ఉప్పు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాం కదండి, మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలండి, లేదా దొండకాయలు మాడిపోతూ ఉంటాయి. ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అవ్వాలంటే అరగంట సేపు పట్టిద్దండి. కలుపుకుంటానే ఉండాలి దొండకాయ వల్ల, లేదా మాడిపోతూ ఉంటుంది, అడుగు అనిపేసిద్ది. దొండకాయలు బాగా మగ్గాక ఉప్పు వేసుకుందామండి, లేదా ఇప్పుడు ఫ్రై అవ్వదు, నీళ్ళలాగా అయిపోయింది కూర. దొండకాయ అంతా మెత్తగా అయిపోయిందండి. ఉప్పు ముందే వేసుకుంటే, బాగా ఫ్రై అయ్యాక వేసుకుంటే కానీ దొండకాయ బాగుంటుంది, ఫ్రైగా ఉంటుంది, లేదా మెత్తగా ఉంటుంది దొండకాయ కర్రీ అంతా. దొండకాయలు కలుపుతూనే ఉండాలన్నా కదండి, కలుపుకుంటూనే ఉండాలి, లేదా అసలు మాడిపోతూ ఉంటాయి. చూసారా, మగ్గుతున్నాయి. దగ్గర అసలు అరగంట పైనే పట్టిద్దండి దొండకాయ కర్రీ. దొండకాయ వేగాలన్నా చెయ్యాలన్నా. దొండకాయలు ఇలా మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం దొండకాయ మగ్గినాయి కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దగ్గర ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గబెడదాం. దొండకాయలు మగ్గినాయి కదండి, ఉప్పు కూడా వేసాక మగ్గినాయి కదా. ఇంకొక 10 నిమిషాలు మగ్గబెట్టుకున్నామండి. దగ్గర అసలు సిమ్లో పెట్టేసి మగ్గ పెడతానే ఉండాలండి దొండకాయ, అప్పుడే బాగా ఏగిద్ది దొండకాయ కర్రీ. దొండకాయలన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గిపోతే ఇంకా ఎల్లిపాయ కారం దంచి పెట్టుకున్నానండి, అది వేసేసుకున్నాం. దొండకాయ ఫ్రైకి అండి ఎల్లిపాయ కారం దంచుకున్నాను. ఎల్లిపాయ కారం దాంట్లో వేసేసుకున్నాం. దొండకాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు ఎల్లిపాయ కారం దంచి పెట్టుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఎల్లిపాయ కారం వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ కర్రీ అయినా సరే ఎల్లిపాయ కారం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయ కారం వేసుకున్నా కదండి. ఇప్పుడు ఇంకా బాగా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది అన్నంలో కలుపుకునేటట్టు చేశానండి. ఓన్లీ పప్పులో నంచుకోవడానికి కానీ అలా అయితే వేరే ఫ్రై చేస్తాను. డ్రై ఫ్రై చేసే వీడియో కూడా పెడతానండి దొండకాయది. ఇది మట్టుకి అన్నంలో కలుపుకోవడానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీ రెడీ అండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం, స్టవ్ ఆపేసేసుకొని. చూసారా, వేరే గిన్నెలోకి చూసారా దొండకాయ కర్రీ వేరే గిన్నెలోకి తీసుకున్నా కదండి. నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియోస్ చూడండి, నా ఈ షార్ట్ వీడియోస్ చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాం కదా, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ఎదుగుతామని నా ఫీలింగ్.